మన జ్యోతిర్మయ కిచెన్ ఫుడ్స్కి స్వాగతం అండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి చేపల ఫ్రై అండి. మళ్ళీ నేను ఈ ఫ్రై ఎలా చేస్తానో ఏమేమి వేసి చేస్తానో వీడియోకి వెళ్ళి చూద్దాం పదండి. ఉప్పు పసుపు వేసానండి, దీంట్లో కారం వేసి కలుపుతానండి. కొద్దిగా కారం వేస్తున్నానండి, మొత్తం ½ కేజీ ఉంటాయండి. కారం వేసి కలిపి పెడదామండి, ఒక అర్ధగంట అట్లా కలిపి పెడదాము. ఉప్పు వేసిన, పసుపు వేసినానండి, కారము వేసేద్దాము. కొంచెం తక్కువ పడుతుంది, ఇంకా కొద్దిగా వేస్తానండి. కారము సరిపోలేదు, ఎక్కువ కారం ఏం అవసరం లేదండి దీంట్లోకు. కొద్దిగా వేస్తున్నానండి. వేసానండి, ఆ క్లిప్ ఒకటి చిన్న క్లిప్ మిస్ అయింది. కారం వేసాను, ఫస్ట్ ఉప్పు వేసాము కదా, తర్వాత పసుపు వేసాము, ఇప్పుడు కారం వేసాను. చిన్న క్లిప్ మిస్ అయిందండి. ఇప్పుడు మనం ఆయిల్ వేయించుకుందామండి. ఇంకా ఒక 10 నిమిషాలు ఇట్లనే పెట్టేసి ఆయిల్ డీప్ ఫ్రై చేసేసుకుందాము. ఇట్లా ఒక 10 నిమిషాలు పెడతానండి. మన చేపల ఫ్రైకి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ అండి ఇవి. కారం అండి 1 స్పూన్ తీసుకున్నా, జీలకర్ర కొద్దిగా, ఎల్లిపాయలండి కొన్ని, పచ్చిమిర్చి కొద్దిగా, కరివేపాకండి. దానికి డీప్ ఫ్రై కంటే ఆయిల్ అండి. మళ్ళీ మనం డీప్ ఫ్రై చేసేసుకుందామండి. కొద్దిగా అల్లం పేస్ట్ అండి 1 స్పూను అంతే. స్టవ్ వెలిగిస్తున్నానండి, నేనైతే ఆయిల్ వేసేస్తున్నాను. మనం సరిపడా ఆయిల్ వేసేసుకుందామండి వేయించుకోవడానికి, డీప్ ఫ్రైకి అండి. ఆయిల్ అయితే కాగిందండి, నేను చేపలు వేస్తున్నాను. ఇప్పుడే వేసానండి, ఒక 5 నిమిషాలనాక కలిపేద్దామండి. వెంటనే కలపకూడదు, ఒక 5 నిమిషాలనాక కలుపుదాము, తిప్పుదాము. ఈలోపు నేను కారము, జీలకర్ర, ఎల్లిపాయలు నేను మిక్సీ పడతానండి, పొడి చేసుకొస్తాను. మన చేపల ఫ్రైలోకి పొడి చేసుకొస్తాను, ఈ 3 కలిపి. తిప్పుతున్నానండి, ఒక పక్క తిప్పుదాము. ఫ్రై అయినాయి ఒక పక్క. చేపలు అయితే బాగా ఫ్రై అయినాయండి, తీసేస్తున్నాను. నేను తీసేస్తున్నానండి, ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నా. అయిపోయినాయండి, దీంట్లో కొద్దిగా ఎక్స్ట్రా ఆయిల్ తీసేద్దామండి. మనం ఇప్పుడు తీసి పెట్టేద్దాము కొద్దిగా. ఇంత అయితే మనకు పట్టదు కర్రీకి.
కొద్ది కరివేపాకు వేస్తున్నానండి. కొద్దిగా పచ్చిమిర్చి కూడా వేస్తున్నానండి. తీసేస్తున్నానండి పచ్చిమిర్చి కరివేపాకు. దీంట్లో కొద్దిగా అల్లం పేస్ట్ వేస్తున్నానండి. అల్లం పేస్ట్ ఈ చేపలపై చాలా బాగుంటుందండి, మీరు కూడా ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి ఇవి. ఇది కొద్ది పచ్చివాసన పోయేంత వరకు వేపుకుందామండి. పచ్చివాసన అయితే పోయిందండి. ఇప్పుడు నేను జీలకర్ర, కారము, ఎల్లిపాయలు వేసిన కదండి. మిక్సీ జీలకర్ర, ఎల్లిపాయలు, కారము, ఉప్పు అండి, ఇది పొడి. ఆ పొడి ఇప్పుడు ఇందులో వేస్తున్నానండి. ఈ చేపలు కూడా వేసేస్తున్నానండి, ఫ్రై చేసినవి. నిదానంగా కలుపుకుందామండి చూసి. నిదానంగా కలుపుకోవాలండి, చితికిపోతాయి చేపలు కదా. మంట సిమ్లో పెట్టుకోవాలండి, ఫుల్ అయితే పెట్టకూడదు, మాడిపోతుంది కారము. మనమైతే ఇప్పుడు కారం కొద్దిగా వేసాం కదండి, అందుకే నేను మళ్ళీ వేసాను అన్నమాట. బాగా పీసుకు పట్టేట్లుగా కొంచెం కలుపుకోవాలండి. అట్లా చాలా టేస్టీగా ఉంటాయండి. ఈ విధంగా కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా అయితే చాలా టేస్టీగా ఉంటాయండి ఇవి. అయిపోయిందండి మన చేపల ఫ్రై. సర్వ్ చేసేసుకుందామండి. ఇంకా అయిపోయింది. అయిపోయిందండి మన చేపల ఫ్రై. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి.